పెన్షన్దారులను ఇబ్బందులు పెడుతూనే ఉంది. సో ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలపైన దుష్ప్రచారం చేస్తుంది. సో ఈసారి పెన్షన్లు ఆలస్యం అవ్వడానికి, సో పెన్షన్దారులందరూ ఇబ్బందులు పడడానికి కారణం సో టీడీపీకి సంబంధించి అంటే ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల, వాలంటీర్లు లేకపోవడం వల్లే మేము ఈసారి పింఛన్లు ఆలస్యం అయ్యింది అని చెప్పేసి, మీరు ఇంత ఇబ్బంది పడడానికి కారణం టీడీపీనే అని చెప్పేసి టీడీపీ పార్టీ పైన సో ఎక్కడికక్కడ దుష్ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే వెసులుబాటు ఉన్నా కూడా కావాలని పెన్షన్దారులందరూ కూడా సచివాలయానికి వచ్చి పడిగాపులు కాసేలా చేస్తుంది. సో ఎక్కడికక్కడ ఇచ్చే డబ్బు కూడా ఆ బ్యాంకుల్లో ఎక్కడికక్కడ జమ చేసే డబ్బు కూడా అరకొరగా ఇస్తుంది. ఎందుకు అంటే దాదాపుగా సో ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ తర్వాత మళ్ళీ పార్టీ గెలుస్తుందో లేదో అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళందరికీ దగ్గర వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వని మొత్తం కూడా డబ్బులు అంటే ఎక్కడిక వాళ్ళకి జమ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ. సో దీనికి సంబంధించి అంటే పెన్షన్ డబ్బుని వేరే దారి మళ్లించడం జరిగింది. సో ఈ విధంగా పెన్షన్ ఆలస్యం అయ్యింది. దీనికి సంబంధించి టీడీపీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అనమాట. చూస్తే వైసీపీ నీచ రాజకీయం మరోసారి బయటపడింది. ఇక పింఛన్ సొమ్ము సకాలంలో విడుదల చేయకుండా అవ్వాతాతలకు అందించే వీలే లేకుండా చేసింది. ఇదంతా విపక్షాల వల్లే, వాలంటీర్లు లేనందువల్లే అంటూ దుష్ప్రచారానికి తెగబడింది. పింఛన్ల సొమ్మును అరకొరగా పంపించి గంటల కొద్ది సమయాన్ని హరించింది. ఫలితంగా పింఛన్ కోసం వచ్చిన లబ్ధిదారులు లబోదిబోమన్నారు. తీవ్రమైన ఎండవేడికి తాళలేక నానా యాత్ర పడ్డారు. కనీసం పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా కల్పించకపోవడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, ఆత్మకూరు వంటి మండలాల్లో సాయంత్రం 5 గంటల నుంచి గానీ పంపిణీ మొదలవ్వలేదు. నగదు ఆలస్యంగా రావడం, వచ్చింది కూడా తక్కువేనని తెలియడంతో చాలా మంది లబ్ధిదారులు తమకు ఎక్కడ పింఛను అందదోనని ఆందోళన చెందారు. నంద్యాల జిల్లాలో దాదాపు 62 కోట్లు అవసరం కాగా 50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 26% మాత్రమే పంపిణీ జరిగింది. ఇక ఏలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఉదయం 8 గంటలకే సచివాలయాలకు చేరుకున్నారు. తీరా బ్యాంకుల్లో సొమ్ములు సకాలంలో జమ కాకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. వైసీపీ నేతలు కొందరు సచివాలయానికి చేరుకుని విపక్షాలను తిట్టిపోయాలంటూ కొందరు పింఛన్దారులను ప్రేరేపించారు. గణపవరం మండలం కొండేపాడులో పింఛన్దారులకు 6 లక్షల సొమ్ములు ఇవ్వాల్సి ఉండగా కేవలం బ్యాంకు నుంచి 12,000 మాత్రమే అందాయి. కాకినాడ జిల్లాలో నిధులు ఇంకా బ్యాంకు ఖాతాలకు రాలేదని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో పలువురు ఉసూరుమంటూ వెనుతిరిగారు. మరికొందరు ఆరుగులు చెట్లు నీడన ఎదురు చూస్తూ ఉండిపోయారు. జిల్లాలో సాయంత్రానికి పంపిణీ ప్రారంభించారు. అది కూడా మండలాలు, పట్టణాలు, నగరాలు వారీగా విడుదల చేయాల్సిన నిధుల్లో 50% లోపైగానే జమ చేసినట్లు సమాచారం. ఇక కోనసీమ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల నుంచి నిధులు సచివాలయాలకు చేరలేదు. 3 గంటల తర్వాత 71,43,508,500 అందాయి. అనంతరం పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన 60,137 మందికి 18,13,11,000 పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కేవలం 30.29% మాత్రమే జరిగింది. బుధవారం సాయంత్రం నుంచే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో పలు చోట్ల సామాజిక పింఛన్ల సొమ్ము విత్ డ్రా కోసం కొన్ని చోట్ల బ్యాంకుల వద్ద బుధవారం రాత్రి వరకు పంచాయతీ కార్యదర్శులు పడిగాపులు కాశారు. విజయనగరం జిల్లాలో పింఛన్ అందించేందుకు 84.84 కోట్లు అవసరం. బుధవారం సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును బ్యాంకులకు జమ చేయలేదు. శృంగవరపుకోట మండలంలో 20 గ్రామ సచివాలయాల వరకు ఉన్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు నగదు పంపిణీ చేసేందుకు 10.78 లక్షలు మాత్రమే జమయ్యాయి. ఈ సొమ్మును తీసుకువెళ్లి ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకున్నారు.
పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కర్త కర్మ క్రియ జగన్ ప్రభుత్వమే. అయితే ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై దీనిని నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని అనుకూల మీడియా ఛానళ్ల ద్వారా లబ్ధిదారులను రెచ్చగొట్టి రచ్చ చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏలూరు నగరంలో నూకాలమ్మ ఆలయం సమీపాన ఉన్న సచివాలయంలో వైసీపీ అనుకూల ఛానల్ పింఛన్ల పంపిణీ జాప్యానికి టీడీపీని కారణం అన్నట్లుగా లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించింది. వైసీపీ నేతలు కొందరు సచివాలయ ప్రాంగణానికి చేరుకుని పింఛన్దారులను రెచ్చగొట్టారు. స్థానిక వైసీపీ నేత సురేష్ ఈ తతంగాన్ని నడిపించారు. దీంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేత అజయ్ లబ్ధిదారులను రెచ్చగొడుతున్నారు అంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరుపక్షాలను పంపించి వేశారు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం సచివాలయంలో నాగార్జున అనే వ్యక్తి పింఛన్దారులను రెచ్చగొట్టారు. టీడీపీపై నిందలు ఎలా వేయాలో వివరించారు. అతనికి మరికొందరు వైసీపీ నేతలు వత్తాసు పలికారు. దీన్ని గమనించిన స్థానిక పాత్రికేయులు సచివాలయం సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నాగార్జునను పోలీసులకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో భాగంగా తొలి రోజు బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలియజేశారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం 1951.69 కోట్లు విడుదల చేసింది అన్నారు. మొత్తం 14,994 గ్రామ వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పంపిణీ ప్రారంభించినట్లు తెలియజేశారు. ఇవాల్టి నుంచి ఉదయం 7 గంటలకే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. సామాజిక పింఛన్లను నిన్న మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈఓ ముందుగానే పేర్కొన్నారు. అయితే వైసీపీ రెచ్చగొట్టే రాజకీయం చేయడంతో పలు జిల్లాల్లో లబ్ధిదారులు ఉదయం నుంచే ఆయా సచివాలయాలకు చేరుకుని వేచి చూశారు. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఇక్కడ కూడా కనిపించింది. సచివాలయాల్లో టెంట్లు వేయాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది దీనిని అసలు పట్టించుకోలేదు. దీంతో కనీసం తాగునీరు కూడా లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు పింఛన్ల పంపిణీ ఆలస్యానికి విపక్ష టీడీపీనే కారణమంటూ అబద్దాలు, అసత్యాలను ప్రచారం చేశారు. పెన్షన్ల జాప్యానికి ప్రతిపక్ష పార్టీల నేతలే కారణమంటూ పెన్షనర్లకు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ వచ్చాయి. విపక్ష పార్టీలపై బురద జల్లుతూ రాజకీయ ఘర్షణలకు తావిచ్చేలా కుట్రపూరితంగా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల కారణంగానే పెన్షనర్లకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ వేర్వేరుగా వారి మీద బురద జల్లుతూ కాల్స్ వచ్చాయి. నెల్లూరు జిల్లాలో తొలి రోజు 26% మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో 6 లక్షలకు గాను 12,000 నిధులు, కాకినాడ జిల్లాలో 50% నిధులే రాక, కోనసీమ జిల్లాలో 25.38% మాత్రమే పంపిణీ. అమలాపురం రూరల్ పేరూరు 4 సచివాలయానికి వచ్చిన వృద్ధుడు కురసాల నరసింహమూర్తి ఎండ వేడిమికి తాళలేక స్పృహ కోల్పోయిన పరిస్థితి కనిపించింది.